ఐటీ పాలసీపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు. విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రణాళికలు. రెడ్ బుక్ ప్రారంభమైంది. తప్పు చేసిన వారిని వదలమన్న మంత్రి లోకేష్. సాయంత్రం తిరుమలకు వైఎస్ జగన్, వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు. జగన్ పై వ్యతిరేకత వల్లే చంద్రబాబుకు ఓట్లు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. మతం మంటలు రేపాలని చూస్తున్నారు. జగన్ పై పవన్ హాట్ కామెంట్స్. తిరుమలలో డిక్లరేషన్ రగడ. సంతకం చేయకపోతే జగన్ను అడ్డుకుంటామన్న బీజేపీ. తిరుపతి జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు. అలిపిరి దగ్గర భారీ బందోబస్తు. ఏపీ మైన్స్ మాజీ ఎండీ వెంకట్రెడ్డి అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ. తాడిపత్రిలో గంజాయి అమ్మేవారికి జేసీ వార్నింగ్. గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరిక. మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు. రెండో రోజు ఆపరేషన్ మూసి. నివాసితులను ఖాళీ చేస్తున్న అధికారులు. నెల రోజుల్లోనే ప్రజలందరికీ హెల్త్ కార్డులు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న సీఎం రేవంత్. మాది నిర్మాణం, మీది విధ్వంసం. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు. పేదల కంటనీరు ప్రభుత్వానికి మంచిది కాదు. హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటెల వ్యాఖ్యలు. మెదక్లో 2 కాలేజీ బస్సులు ఢీ. 1 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రాల నెపంతో వ్యక్తి హత్య. హంతకుడిని పోలీసులకు అప్పగింత. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ రిలీజ్. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా. పరారీలోనే యూట్యూబర్ హర్ష సాయి. పక్క రాష్ట్రాలకు పారిపోయినట్లు అనుమానం. చెన్నై పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం. కంటైనర్లో 110 కోట్ల విలువైన డ్రగ్స్ గుర్తింపు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఫెయిల్. హర్యానా ఎన్నికల ప్రచారంలో మోదీ. దేశాన్ని నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. బీజేపీ ప్రజలను విభజించి పాలిస్తోందన్న రాహుల్. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫీవర్. మరో పోల్లోనూ హారిస్ దే పైచేయి. పరుగులు పెడుతున్న పసిడి ధర 78,000 దాటేసి సరికొత్త రికార్డ్. ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు. 83.63 వద్ద ప్రారంభమైన రూపాయి మారకం విలువ.